అనకాపల్లి ఉత్సవంలో ప్రధానమైన మరి టూరిజం ఆకర్షణ అది కొండకర్ల ఆవ. దీన్ని కూడా 29, 30 తారీఖు కోసం మరి దీన్ని ముస్తాబు చేస్తున్నాం. అనకాపల్లి ఉత్సవంలో కొండకర్ల హైలైట్ కానుంది. పర్యాటక ప్రేమికులకు మరింత జోష్ని, హాయిని, ఆహ్లాదాన్ని నింపడానికి ఎమ్మెల్యే సోందరి విజయకుమార్ ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో అనకాపల్లి ఉత్సవంలో భాగంగా కొండకర్ల ఆవ వద్ద వేడుక చేయనున్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. బోటు షికారులతో పాటు రాత్రి బస చేసే బోట్లను కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. పిల్లల ఆటలకు ప్రత్యేకంగా పార్కుని సిద్ధం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఎమ్మెల్యే సోందరి విజయకుమార్ చేతుల మీదుగా ఆవలో చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యశాఖ ఇక్కడ ఆవ కోసం 1,30,000 చేప పిల్లలను తీసుకువచ్చి ఆయన చేతుల మీదుగా విడుదల చేసింది. ఏటా ఆవలో చేప పిల్లలను విడుదల చేస్తారు. అవి పెద్ద అయ్యాక మత్స్యకారులు పట్టుకొని అమ్ముకుంటారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మత్స్యశాఖ అధికారిని విజయ ఎమ్మెల్యే సోందరి విజయకుమార్ తెలిపారు. కొండకర్ల ఆవకు మరింత ప్రతిష్టను పెంచే విధంగా ఉత్సవాన్ని నిర్వహిస్తామని ఎమ్మెల్యే సోందరి విజయకుమార్ తెలిపారు. కొండకర్ల ఆవ వద్ద పర్యాటకులను ఆకర్షించడంతో పాటు వారికి అవగాహన కలిగించే విధంగా పలు స్టాల్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోందరి విజయకుమార్ మాట్లాడుతున్నారు. చూద్దాం. ప్రతి సంవత్సరం కూడా చేపలు కూడా పెంచుతా ఉన్నాం. ఎందుకంటే ఈ బయట నుంచి పక్షులు ఇవన్నీ రావటం, ఈ సరస్సు నీటి సరస్సు, ఇంత పెద్ద నీటి సరస్సు ఎప్పుడు కూడా ఫుల్గా నీరు ఉండటం, వీటికి కంటిన్యూస్గా మేము రక్షించుకోవటం, దీనివల్ల పక్షులు కూడా బ్రహ్మాండంగా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. దాంతోపాటు దీంట్లో చేపలు కూడా పెంచడం జరుగుతుంది. మొత్తం 9 లక్షల చేప పిల్లలు ఎప్పుడు వేయటం జరుగుతుంది. ఇందులో మరి PMMSY మా మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ వారి తరపు నుంచి 1,50,000 నుంచి 2 లక్షలు చేప పిల్లలు ఇస్తారు. అలాగే ఇక్కడ ఎవరైతే ఫిషర్మెన్ సొసైటీ ఉందో ఆ సొసైటీ కూడా 5 లక్షలు ఇందులో వేసుకొని 5 చిల్లర పిల్లలు పెంచుతారు. మొత్తం మీద 8 నుంచి 9 లక్షలు పిల్లల్ని మేము పెంపకాన్ని పెంచుతారు. ఇక్కడ పెంచి ద్వారా ఆ సంపద అంతటి కూడా మళ్ళీ అసోసియేషన్ మొత్తం అంతా కూడా ఫిషర్మెన్ అంతా కూడా చూసుకుంటారు. దీంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా పెంచాం, బాగానే మంచిగా చేసాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు మరి పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే లోకేష్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకత్వాల్లో ఈరోజు మరి మా నియోజకవర్గం ఎలమంచిలి నియోజకవర్గం అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొండకర్ల ఆవలో ఈ చేప పిల్లల్ని వదలటం జరుగుతుంది. దీనికి మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి విశాఖ ఉత్సవంలో మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఉత్సవం కూడా చేర్చడం జరిగింది. అనకాపల్లి ఉత్సవంలో ప్రధానమైన మరి టూరిజం ఆకర్షణ అది కొండకర్ల ఆవ. దీన్ని కూడా 29, 30 తారీఖు కోసం మరి దీన్ని ముస్తాబు చేస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా కొంత వినూత్నంగా మరి వచ్చిన పర్యాటకులకి ఒక కొత్తదనంతో దీన్ని ప్రజెంట్ చేద్దామని మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం మొదలుపెట్టాం. మరి అందరినీ కూడా 29, 30ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.